హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజు ఎలా జరిగిందో వీడియో అనేది కంటిన్యూగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో శ్రీరామనవమి జరిగి చాలా రోజులైంది, ఇప్పుడేంది వీడియో అప్లోడ్ చేస్తున్నది మీకు డౌట్ రావచ్చు. సో నేను వీడియో షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేయడానికి అయితే నాకైతే ట్యామ్ అనేది సెట్ కాలేదండి. నేను కొంచెం బిజీలో ఉండి వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. సో వీడియో అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్ కావాలి, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టిగా నాకు ఇంత టైం అనేది పట్టింది. సో ఎవరు ఏమనుకోదు, నేను అందుకే ముందుగా అయితే మీకు అంతా క్లియర్గా చెప్పేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో అండి. సో నేను షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను శ్రీరామనవమి రోజే. సో ఆ వీడియోలో వచ్చేసి మనకు దేవుళ్ళకు ఊరేగింపు ఎలా జరిగిందో అది ఉంది దాంట్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంత లెంత్ ఉందనేసి అనుకోవద్దు, ఎందుకంటే కళ్యాణం అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. సో అందుకే మీకైతే వీడియో కంటిన్యూగా చూపిస్తాను, చూసేయండి. చాలా చాలా బాగుంటుంది. సో మనకు చాలామందికి తెలియదు అనుకుంటా, ఎందుకంటే చూడరు దగ్గరికి వెళ్ళి సీతారాముల కళ్యాణం అనేది. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. సో బట్ నేను కనుక ఇక్కడ నా అదృష్టం కొద్దీ, ఇక్కడైతే నేను లేను, నా దురదృష్టం కొద్దీ. సో మా ఆయన అయితే షూట్ చేశారు. సో అయినా సరే నేను వీడియోలో చూస్తున్నాను అనేసి అయితే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో నాలాగా కొంతమంది టెంపుల్కి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చూస్తారు అనేసి ఉద్దేశంతో నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. సో నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను, ఓన్ వాయిస్ అనేది. ఎందుకంటే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది అనేసి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే చూసేయండి. మన వీడియో చూడాలని తప్పకుండా లైక్ చేసి, అలాగే షేర్ చేసి, కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే బెల్ని అయితే ఆల్లో పెట్టేసుకోండి. అలా చేయడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మన ఛానల్లో సెలబ్రేషన్ వీడియోస్, అలాగే కొన్ని వ్లాగ్స్, అలాగే కుకింగ్ వీడియోస్ అనేది వేరేగా అయితే వస్తూ ఉన్నాయండి. మనం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అలాగే ఏమైనా ట్రై చేయాలంటే మన వీడియోస్ దాంట్లో చూసి కొన్ని మంత్లీ సెలబ్రేషన్ ఐడియాస్ కింద వస్తున్నాయి. అలా అయితే సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా చూసి మీరైతే అలాగే ట్రై అయితే చేయండి. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే దేవుళ్ళకైతే కళ్యాణం అయితే చేయడానికి అయితే అందరైతే వచ్చేసారండి, స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి అయ్యగారులు వచ్చేసారు, అలాగే పీట మీద కూర్చున్న వాళ్ళు కనుక పెద్దవాళ్ళు అయితే వచ్చేసారు. సో వచ్చేసిన తర్వాత అయ్యగారులు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేశారు, మంత్రం అయితే చదువుతున్నారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి వీడియో అంతా చూసిన తర్వాత. సో ఎందుకంటే మనం దగ్గరుండి చూడలేకపోయినా వీడియో ద్వారా అయినా చూస్తున్నాం కదా, అందుకనేసి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ప్రతి ఒక్కళ్ళకైతే టెంపుల్కి వెళ్ళి చూడాలని ఉంటుంది, బట్ ఎందుకంటే ఆ టైంలో మనకు కుదరకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకైతే మన వీడియో ద్వారా అయితే కొంచెం చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు అలా ఎవరికైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా నేను మీ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ కొన్ని అయితే నేనైతే వాయిస్ అనేది ఇస్తున్నానండి. సో చూడండి, ఇక్కడ మనకు మంత్రాలు అయితే చదువుతున్నారు అయ్యగారు వాళ్ళు. సో తాళి అయితే తీసుకున్నారు. సో చూడండి. సో సో చూశారు కదండి. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్గా అయితే దేవుళ్ళకైతే మనకు కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది అయ్యగారులు ఉన్నారు, చాలా రిసీవ్నే ఉంది. సో పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడైతే మంత్రాలు చదువుతూ ఉంటే ఇక్కడైతే మనకు మంగళసూత్రం అయితే కట్టేస్తూ ఉన్నారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు ఇంత లెంత్ వీడియో ఏంటిదనేసి. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందండి. సీతారాముల కళ్యాణం అనేది ఫినిష్ అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో మన వీడియో చూసి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో తప్పకుండా కామెంట్ చేయండి. సో నేనైతే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, ఎందుకంటే నేను దగ్గరికి వెళ్ళి చూడలేకపోయినా సరే నేను నా మొబైల్లో వీడియో ద్వారా అయితే నేను చూసుకున్నాను. ఆ అదృష్టం అనేది నాకు దక్కింది అనేసి అయితే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాలాగా నా వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఇలా ఫీల్ అయ్యారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే మీ ఆలోచన ఎలా
ఉంది, మీకు ఎలా అనిపించిందో నేనైతే తెలుసుకుంటాను అంతేనండి. సో దానికన్నా మించి ఏం లేదు. సో మరి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి కదా. సో అలాగే మన ఛానల్లో వేరే వెరైటీగా వీడియోస్ అనేది వస్తూ ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఆదరిస్తూ మనకు ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. సో అలాగే నాకు సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరి మీ వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో చేస్తారు అందరూ అనేసి అయితే అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ జూమ్ చేసి మరీ తీశారు కానీ అంత క్లియర్గా రాలేదు వీడియో. సో ఏమనుకోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.